నా పేరు మాధవభట్ట రాధాకృష్ణమూర్తి అండి. నేను దాచపల్లి నారాయణపురంలో ఉంటున్నాను. మా అమ్మాయి వివాహ సందర్భంగా మాట్లాడుకోవటానికి నేను బుధవారం ఉదయం జన్మభూమి గది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పొద్దున 7 గంటల ట్రైన్కి నేను వెళ్ళానండి. వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత బుధవారం, గురువారం, శుక్రవారం రాత్రి నాకు వీళ్ళు ఫోన్ చేశారండి. ఇట్లా మీ ఇంట్లో తలుపులు తాళాలు వేసుకున్నారా, జాగ్రత్తగా అని. వేసుకున్నారంటే అన్నీ జాగ్రత్తగా వేశానండి, తాళాలు మీకే ఇచ్చాను, కరెంట్ బిల్లు వస్తే కట్టమని చెప్పడానికి అని చెప్పేసి అని అన్నాను. కాదండి, తలుపులు తెరిచి ఉన్నాయి, అట్లాగే లోపల లైట్లు వేసి ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారండి. అంటే మేము హుటాహుటిగా పరిగెత్తుకుంటూ వచ్చామండి. వచ్చి రాత్రి ఇక్కడికి వచ్చేసరికి మాకు 2:30 అయిందండి. 2:30 అయింది. ఇంక 2:30 అప్పుడు లోపలికి వెళ్ళకూడదులే అని చెప్పేసి అని రైల్వే స్టేషన్లోనే పడుకొని పొద్దున్నే 7 గంటలకి ఇక్కడికి వచ్చాయి. ఈ పూట పొద్దున్నే 7 గంటలకి ఇక్కడికి వచ్చామండి. 6:30కి 7 తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడి సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అని అన్నారు. అది జరిగిన విషయం. దాంట్లో వెండి చాలా ఉందండి. వెండి, బంగారం దాదాపు 115 గ్రాముల దాకా వెండి వచ్చేసి ఒక 2 కిలోల దాకా ఉన్నాయి. అలానే డబ్బులు వచ్చేసరికి ఒక 4 లక్షల దాకా ఉన్నాయి.